దేశ రాజధానిలో మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళతో చాలా అభ్యంతరకరమైన ఒక రేషియల్ డిస్క్రిమినేషన్ జరగడం నిజంగా కూడా దురదృష్టకరం. భారతీయ వాసులుగా మనమందరం కూడా ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ద ఇటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ వసుదైవ కుటుంబకం. ఈ రోజు ప్రపంచానికి ఇప్పుడు కాదు, అనేక యుగాలుగా కూడా ఈ ప్రపంచం అంతా ఒక వసుదైవ కుటుంబకం అని మన భారతీయ సాంప్రదాయం చెప్పబడుతూ వస్తుంది, మన సనాతన ధర్మం చెప్పబడుతూ వస్తుంది. అలాంటి భారతదేశంలో వాళ్ళు ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను అవమానపరచడము, వాళ్ళ భాష, వాళ్ళ ప్రాంతము, వాళ్ళ ఒక ఫీచర్స్ కూడా చూస్తూ వాళ్ళని అనేక సందర్భాలలో వాళ్ళని మనం అవమానపరచడం అనేది ఎంతవరకు సమన్వయం అనేది ఈ రోజు మనం ప్రతి ఒక్కరం కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ తత్వం అంటే అది ఉత్తరమైనా, ఉత్తరీసాద రాష్ట్రాలైనా, దక్షిణమైనా, ఇంకా ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, భారతదేశ నలుమూలల నుంచి మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళమైనా మనం అందరం ఒకటే. భిన్నత్వంలో ఏకత్వమే మన సిద్ధాంతం. అది మనం గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక ఆడబిడ్డ మీద కూడా ఇలాంటి రేషియల్ డిస్క్రిమినేషన్ చేయడం పూర్తిగా కూడా విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి మేము ఖండిస్తున్నాం. అందరం ఒకటే, అందరం సమానం అని చెప్పే, సమానత్వాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన సాంప్రదాయంలో మనం పుట్టి ఈ రోజు ఇటువంటి దుశ్చర్యలకు పాటుపడిన వాళ్లకు తప్పకుండా కూడా కఠినమైన శిక్షలు మనం వేయాల్సిందిగా నేను ఈ రోజు ఉన్నతాధికారులని అభ్యర్థిస్తున్నాను. అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడే దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు. అలాగే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అలాంటిది మహిళను గౌరవించడం మన సాంప్రదాయం. ఎవరైనా మన భారతీయులే కాదు, ఏ ప్రపంచంలో ఏ మహిళనైనా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇటువంటి వివక్ష, జాతి వివక్షను చూపిస్తూ లేకపోతే భాష వివక్షను చూపిస్తూ ఈ రోజు మనమే ఇలా విడిపోతుంటే మనం ఎటువంటి సందేశం ఇస్తున్నారో కూడా ఒకసారి ఇది నిజంగా సిగ్గుచేటు. ఇటువంటి పనులు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్షార్హులు. ఎందుకంటే ఆర్టికల్స్ 14, ఆర్టికల్స్ 15, ఆర్టికల్స్ 21 ఉల్లంఘనగా మనం దీన్ని చూడాలి. చట్టపరమైన శిక్షలు వీళ్ళకి పడాల్సిందిగా కూడా ఈ రోజు చేస్తున్నాను. మనం అందరం కూడా భారతీయులము, ఒక సమగ్రత వైపు, ఒక ఇంటిగ్రిటీతో మనం అందరం మెలగాల్సిన అవసరం ఉంది. విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి ఏదైతే ఈ ఒక సంఘటన జరిగిందో దీన్ని పూర్తి స్థాయిగా మేము ఖండిస్తున్నాం. What happened in Malviya Nagar, where women from Arunachal Pradesh allegedly faced racial slurs over a minor dispute? Isn't it so disturbing and unfortunate? Where are we heading towards? As citizens of Bharat, we must remember that our civilization stands on the eternal principle of Vasudhaiva Kutumbakam. The world is one family. Any form of racial abuse, insult or humiliation directed at our sisters from the northeast is not merely a social wrong. It is a violation of the Constitution of Bharat and an insult to our shared national identity. Women from Arunachal Pradesh or Assam or Manipur, or that matters from any part of northeastern states of Bharat, are equal daughters of Bharat Mata. Discrimination based on physical features or language or region is morally unacceptable and legally punishable offence under our constitutional framework. As a Hindu organization, we from Vishwa Hindu Raksha Parishad, we strongly condemn any language or behavior that demeans the dignity of women. Our dharma teaches respect. Yatra naryastu pujyante ramante tatra devataha. Where women are honored, divinity resides. To abuse or racially target women contradicts both Sanatana values and Indian law. We urge authorities to ensure a fair investigation and strict action as per law, while also appealing to society to introspect and eradicate prejudice. National unity cannot survive where discrimination is tolerated. Let this incident be a reminder that unity is diversity. Diversity is not a slogan, it's just not a slogan. It is our sacred responsibility.